యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ వందనాలు, శుభాలు. కూడా జాగ్రత్త పడు. శిష్యులే క్రైస్తవులుగా పిలువబడ్డారు, శిష్యులే క్రైస్తవులుగా గుర్తించబడ్డారు. ఈ వాక్యం బోధించినందుకే క్రైస్తవులు ఎవరు? వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి జనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వాక్యము, దేవుని వాక్యము ఇటు రీతిగా చెప్పబడతాము. క్రైస్తవులు ఎవరనగా శిష్యులే క్రైస్తవులుగా పిలువబడ్డారు. మొట్టమొదట శిష్యులే క్రైస్తవులుగా ఎందుకు పిలువబడ్డారంటే యేసయ్య మాట శిష్యులు విన్నారు, యేసయ్యకు శిష్యులు లోబడ్డారు. ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న నీకైనా నాకైనా లోబడే తత్వం ఉన్నదా అనేసి చూసుకోవాలని, సరి చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. శిష్యులుగా ఉంటేనే తప్ప క్రైస్తవులుగా ఉండలేము. శిష్యులుగా ఉంటేనే, యేసయ్య మాట వింటేనే, యేసయ్య కొరకు జీవిస్తేనే క్రైస్తవులుగా గుర్తించబడతాము, పిలువబడతాము. దేవుని లేఖనమే ఇటు రీతిగా సెలవిస్తాము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా వినండి, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మాత్రాన క్రైస్తవులు అవలేము. ఎందుకంటే యేసయ్యకు శిష్యుడిగా ఉంటేనే నువ్వు క్రైస్తవుడిగా గుర్తించబడతావు. ఏదైనా ఒక క్రియ యేసయ్య కొరకు చేసి ఉండాలి, యేసయ్య కొరకు జీవించాలి, యేసయ్య కొరకు బ్రతికినప్పుడే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడతావు, క్రైస్తవుడిగా గుర్తించబడతావు. ఎందుకనగా ఆనాటి ఆదిమ సంఘంలో ఉన్న శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. అంటే కారణం ఏంటంటే యేసయ్య కొరకు జీవించారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా గుర్తించబడ్డారు, క్రైస్తవులుగా పిలువబడ్డారు. వాళ్ళే పిలువబడేటప్పుడు, వాళ్ళు గుర్తించబడేటప్పుడు ఈరోజు నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావు, కానీ యేసయ్య కొరకు ఎలా బ్రతుకుతున్నావు అనేది చూసుకోవాలని, తెలుసుకోవాలని ప్రభు పేరిట హృదయపూర్వకంగా నా మాటలు చెబుతూ ముగిస్తూ యేసయ్య కృప మీకు తోడుగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.